జై భీమ్ బహుజన మిత్రులకు అక్క మాయావతి గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వం 57 సంవత్సరాల పరిపాలన కాలంలో చేసినటువంటి కొన్ని అంశాల మీద ఇందిరాగాంధీ పాలనలో ఆనాటి కాలంలో దేశంలో పేదరికం పెరిగింది, నిరక్షరాస్యత పెరిగింది, స్త్రీలపై అణచివేత పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, నిద్రానత పెరిగింది, పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు దోపిడీలుగా తయారయ్యారు. పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు స్కామ్లలో ఇరుక్కున్నారు. స్త్రీలు ఊరిలో పని దొరకక వలసలు పోయారు. స్త్రీలు వలసలు వెళ్ళిన దగ్గర అగత్యాలకు గురయ్యారు. దేశంలో స్త్రీలు రక్షణ లేకుండా పోయింది. దేశంలో అరాచకత్వం పెరిగింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అగ్రకుల పెత్తందారి మంత్రులలో ఉన్నటువంటి వ్యక్తులు ఆనాటి ప్రభుత్వం కాలంలో పోలీస్ స్టేషన్లో కూడా, తహసీల్దార్ ఆఫీసులలో కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ అధికారులను, అందులో పనిచేసేటటువంటి అధికారులను అగ్రకులాల చేతిలో గుప్పిట్లలో పెట్టుకున్నటువంటి దాఖలాలు కళ్ళ ముందుల చరిత్ర చెప్తుంది. దళితుల మీద, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద దాడులు విపరీతంగా పెరిగాయి. పోలీస్ స్టేషన్లో బీసీ ఎస్టీ మైనార్టీలు కేసులు ఇస్తుంటే కనీసం కేసు కూడా స్వీకరించేటటువంటి ధోరణి ఉండడం జరిగింది. ఆనాడు బీసీ ఎస్సీ ఎస్టీలు మైనార్టీలు ఎలా అగత్యాలకు గురయ్యారో, అభాగ్యులుగా గురయ్యారో ఈనాడు కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అగత్యాలు గురవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీ ఎస్టీ మైనార్టీలు ఖచ్చితంగా అవగాహన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.